పియర్ ప్రెషర్. మన నిర్ణయాలు మనకు ఇష్టమైనట్టు కాకుండా అవతలి వాళ్ళ ఒపీనియన్స్ వల్ల మార్చుకోవడమే పియర్ ప్రెషర్. ఇక్కడ ఫన్ పార్ట్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు ఇది చేయమని ప్రెషరైజ్ చేయరు. వాళ్ళని చూసి వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకొని మనము ప్రెషర్ ఫీల్ అయ్యి మన ఒపీనియన్స్ ని మార్చుకుంటాము. దానికి పియర్ ప్రెషర్ అని పేరు పెడతాము. స్టూడెంట్స్ నుండి అడల్ట్స్ వరకు అందరూ ఫేస్ చేస్తున్నదే. అయితే దానికి రీజన్స్ ఏంటి? అవతలి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనే భయంతో చేయడము, స్వతంత్ర ఆలోచనలు తగ్గిపోవడము, సొసైటీ డిసైడ్ చేసిన మెజర్మెంట్స్ ని మీట్ అవ్వడానికి ట్రై చేయడము, రాంగ్ డెసిషన్స్ తీసుకొని తర్వాత ఫీల్ అవ్వడము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. అయితే దీని నుండి ఎలా బయటపడాలి? అవతలి వాళ్ళు చేసేవి మీకు సజెషన్స్ గానే గుర్తించండి. అవి మీరు చేయాల్సిన పని లేదు. ఆ సజెషన్స్ నుండి మీరు లాంగ్ టర్మ్ లో అప్లై అయ్యేవి, మీకు లాంగ్ టర్మ్ లో సంతోషాన్ని ఇచ్చేవి మాత్రమే చేయండి. మీ నిర్ణయాలపై అవతలి వాళ్ళ అప్రూవల్స్ కోసము చూడకండి. అన్అప్రూవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనము అందరినీ తృప్తి పరచలేము అని గ్రహించండి. ఎమోషన్స్ తో కాకుండా లాజిక్ తో ఆలోచించండి. ఇష్టం లేని వాటిని, మీ సిచ్యువేషన్ కి సూట్ అవని వాటికి ధైర్యంగా నో చెప్పడానికి వెనుకాడొద్దు. కానీ ఆ నో చెప్పడం మాత్రం పొలైట్ గా చెప్పండి. స్మాల్ డెసిషన్స్ మీకు మీరే తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఒక ప్రాబ్లంకి 10 సొల్యూషన్స్ ఉండొచ్చు. ఏ సొల్యూషన్ కి ఏం అడ్వాంటేజెస్, ఏమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో చూసుకొని ఒక సొల్యూషన్ ని డిసైడ్ చేసుకోండి. మన డెసిషన్ రాంగ్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి బ్యాకప్ సొల్యూషన్ ని కూడా రెడీగా పెట్టుకోండి. మిస్టేక్స్ అయితే గ్రేస్ఫుల్ గా మిస్టేక్ ని యాక్సెప్ట్ చేసి ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ మిస్టేక్ చేయకుండా చూసుకోవడం మాత్రమే మనం చేయగలము. ఈ విధంగా మనకి పియర్ ప్రెషర్ అనేది మినిమైజ్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. See you again. Bye.